వచ్చింది. సో, అంటే ఏంటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఒక్క అడుగు. ఒక అడుగు చాలా మంది అడిగారు మీ క్వశ్చన్ సినిమాల నుంచి పెట్టారా అని. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టైటిల్. బట్ ఏంటంటే బేసికల్గా స్టోరీలో నుంచి వచ్చింది అది. బేసికల్గా అంటే కథలో హీరో ఒక అడుగు బీ పాజిటివ్ వైపు వేయడం వల్ల దిస్ కంప్లీట్ స్టోరీ అనేది టర్న్ అయిపోతుంది అనమాట. అంటే ఇట్ గోస్ టు నెక్స్ట్ ఫేజ్. సో ఆ కథలో నుంచి నేను తీసుకున్నాను. బేసికల్గా ఆ కథలో రాస్తున్నప్పుడే బేసికల్గా పవర్ఫుల్ టైటిల్ ఉండాలి. ఇట్ షుడ్ రీచ్ టు ఆల్ ఆడియన్స్, అన్ని క్లాస్ వారికి ఇది రీచ్ అవ్వాలి ఏంటంటే ఒక 100 టైటిల్ రాశాను నేను. దెన్ 100 టైటిల్లో చాలా 2-3 months టైం పట్టింది దీనికి. ఇలా నేను మా ఫ్రెండ్స్తో టీంతో డిస్కస్ చేశాను. దెన్ ఫైనల్లీ ఐ డిసైడెడ్ ఒక్క అడుగు అనేది. అండ్ ఇట్స్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్సో మెసేజ్ ఫర్ మీ. సో నేను అందుకని ఇందాక సార్ అడిగారు, మీరు సార్ అడిగినప్పుడు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అండ్ హీరో వై యు ఆర్ సెలెక్టింగ్. అట్లా మన సిచ్యువేషన్స్ ఆపర్చునిటీ లేనప్పుడు మనం క్రియేట్ చేసుకున్నప్పుడు సో నేనే ఒక అడుగు వేసాను అనమాట. యాక్టింగ్ సైడ్, డైరెక్షన్ సైడ్, అంటే పాజిటివ్ అంటే ఇంతకుముందు మీరు ట్రయల్స్ అంటే ఇప్పుడు మీరు ఒక్క అడుగు మీ అంతలో మీరు వేసారు అంటే సపోర్ట్ ఎక్కువ లేదని మీరే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీరే అయ్యి చేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే యాక్చువల్గా మీరు వెళ్ళినప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉండే? మేబీ మీరు ఆడిషన్స్ కావచ్చు, ఇంకేదైనా ట్రయల్స్ చేసినప్పుడు. అదే అండి, మనం బేసికల్గా నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నప్పుడు అంటే వర్కౌట్ అవ్వలేదంటే ఇట్స్ మై మిస్టేక్ ఓన్లీ. ఇప్పుడు ప్రొడ్యూసర్ మిస్టేక్ ఉండదు, వాళ్ళ మిస్టేక్ ఉండదు. నేను ఒక స్టోరీ రాశాను, ప్రొడ్యూసర్కి నచ్చలేదంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ వన్స్. ఇఫ్ సంథింగ్ డజంట్ వర్క్ అంటే ఇట్స్ ఓన్లీ మై మిస్టేక్, దట్స్ వాట్ ఐ ఫీల్. సో అట్లాగా ఇప్పుడు నేను రాసుకున్న సబ్జెక్టు వాళ్ళకి మ్యాచ్ అవ్వలేదంటే వాళ్ళు వేరే పాయింట్ ఆఫ్ ఉండొచ్చు మేబీ. అందుకని 2-3 ట్రయల్స్ చేశాను, నేను వేయలేదు. బట్ అలాగా డైరెక్షన్లో బాగా టైం వేస్ట్ అయిపోయింది. సో అందుకని నేను ఇలాగా యాక్టింగ్ కూడా చేయవలసి వస్తుంది, చేస్తున్నాను అనమాట బేసికలీ.